హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇందులో ఓవరాల్గా 71 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏదైనా డిగ్రీ కానీ బీఎస్సీ కానీ పీజీ చేసిన వారందరూ అప్లై చేసుకోవడానికి అర్హత ఇచ్చారండి. శాలరీ 35,120 రూపాయల నుంచి 87,130 రూపాయల వరకు ఇస్తారండి. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు స్టార్టింగ్లోనే శాలరీ 50,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు రావడానికి అవకాశం ఉన్న జాబ్లు ఇవి. దీనికి సంబంధించి కంప్లీట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా అయితే చెప్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ 3 ఉన్నాయండి. మూడింటిని కలిపి నేను ఒకే వీడియోలో చెప్పదలుచుకున్నాము. మొట్టమొదటిది హార్టికల్చర్ విభాగంలో రిలీజ్ చేసిన పోస్టులు అండి. ఇందులో మొత్తం 39 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవడానికి 11/10/2021 నుంచి 2/11/2021 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in లోకి వెళ్ళి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి శాలరీ 35,120 రూపాయల నుంచి 87,130 రూపాయల వరకు ఇస్తామంటున్నారండి. ఏజ్ లిమిట్ 1/7/2021 కల్లా మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమంగా 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇందులో రెండవ పోస్టు లెజిస్లేటివ్ సర్వీసెస్ అండి, తెలుగు రిపోర్టర్ పోస్టులు. ఇందులో మొత్తంగా 5 వేకెన్సీస్ ఉన్నాయి. 37,100 రూపాయల నుంచి 91,450 రూపాయల వరకు శాలరీ ఇస్తారు. ఏజ్ లిమిట్ 1/7/2021 కల్లా మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అప్లై చేసుకోవడానికి 18/10/2021 నుంచి 8/10/2021 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారండి. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in లోకి వెళ్ళి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మూడో పోస్టు లెక్చరర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హోమియో ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి. మొత్తంగా 24 ఫ్రెషర్ వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. పే స్కేల్ 35,120 రూపాయల నుంచి 87,130 రూపాయల వరకు ఇస్తామంటున్నారండి. ఏజ్ లిమిట్ 1/7/2021 కల్లా మినిమంగా 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమంగా 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 7/10/2021 నుంచి 28/10/2021 వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చారండి. అప్లై చేసుకోవాలనుకున్న వారు psc.ap.gov.in లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి అనే అవకాశం ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ఉంటుంది. అది కూడా కంప్యూటర్ సిస్టంలోనే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఈ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని అనెక్సరీ 3లో ఇచ్చాము అని ఇచ్చారు. నేను ఒక్కదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందులో మొట్టమొదటి అయిన హార్టికల్చర్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన వాటికి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ రిమైనింగ్ ప్రొసీజ్యూర్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకేలాగా ఉంటుంది. కాబట్టి నేను ఒక నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వేకెన్సీస్లో జోన్ వైజ్గా వేకెన్సీస్ అనేది ఇచ్చారండి. ఏ జోన్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని ప్రతి నోటిఫికేషన్లో 3 నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు ఒక్కసారి గమనించుకొని అప్లై చేసుకోండి. ఈ హార్టికల్చర్ పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ డిగ్రీ కానీ బీఎస్సీ హానరబుల్ డిగ్రీ చేసిన వారందరూ హార్టికల్చర్లో అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. రిజర్వేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ వారికి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే రిజర్వేషన్ అనేది ఇస్తాము అని ఇచ్చారండి. జోన్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయి అని చాలా మంది డౌట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ జోన్ వైజ్గా ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తాయండి. జోన్ 2 కింద ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా వస్తుంది. జోన్ 3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్లు వస్తాయి. జోన్ 4 కింద చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు డిస్ట్రిక్ట్లు వస్తాయండి. వీరికి మాత్రమే రెలవెంట్ జోన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కూడా యాజ్ పర్ జోన్ ప్రకారంగానే రిజర్వేషన్ అనేది ఇస్తారు. అప్లై చేసుకోవాలనుకున్న వారికి స్టెప్ 1, స్టెప్ 2 రెండు ఉంటాయండి. 2 ప్రొసీజర్ కంప్లీట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 1 కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే స్టెప్ 2కు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ మీరు లాగిన్ అయిపోయి మీ పాస్వర్డ్ మరియు లాగిన్ క్రెడెన్షియల్ ఉపయోగించుకొని మీరు లాగిన్ అయ్యి అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3 కింద మీరు అప్లికేషన్ ఫీ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ను పే చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4 కింద మీరు అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా మీ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ రెఫరెన్స్ కోసం మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ హార్టికల్చర్ పోస్ట్కి వచ్చేసి 250 రూపీస్ అప్లికేషన్ ఫీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. 120 రూపీస్
ఎగ్జామినేషన్ ఫీ రూపంలో పే చేయాల్సి ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ ఉన్నట్లయితే వారికి ఈ ఎగ్జామినేషన్ ఫీ అన్న 120 రూపీస్ ఉంది కదా, దీని నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇస్తారండి. కానీ ఈ 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది వీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీకు ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుందండి. అది కూడా నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ఉపయోగించుకొని మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, మీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ బేస్ మీద మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తాము అని ఇచ్చారండి. దానికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, సిలబస్ కానీ అనెక్సరీ 2లో ఇచ్చాము అని చెప్తున్నారు. నేను వాటిని కూడా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎగ్జామినేషన్ అనేది కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అనెక్సరీ 1 కింద బ్రేకప్ ఇచ్చారండి. ఏ జోన్ కింద ఏ వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ వారికి ఎన్ని ఉన్నాయి, ఉమెన్కి ఎన్ని ఉన్నాయి అని క్లియర్గా ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. ఇందులో కూడా క్యాస్ట్ వైజ్ బ్రేకప్ కూడా ఇచ్చారు. ఓసీ వారికి, బీసీ వారికి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, ఎకనామికల్ లివింగ్ సెక్షన్ వారికి ఏ జోన్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని ఈ జనరల్ పోస్టులకి జీ అని ఉన్నాయి కదా, దీనికి మెన్ అండ్ ఉమెన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ డబ్ల్యూ ఉన్న పోస్టులకి కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు గమనించుకొని అప్లై చేసుకోండి. అనెక్సరీ 2 కింద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా ఇచ్చారండి. డిగ్రీ స్టాండర్డ్స్ ఉన్న వారికి జనరల్ ఇంగ్లీష్ నుంచి 100 మార్కులకు ఉంటుంది, 100 క్వశ్చన్లు. పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి 150 మార్కులకు 150 క్వశ్చన్లు ఉంటాయండి. పేపర్ 2 హార్టికల్చర్ 1 నుంచి 150 క్వశ్చన్లు 150 మార్కులకు ఉంటుంది. హార్టికల్చర్ 2 నుంచి 150 క్వశ్చన్లు 150 మార్కులకు ఉంటుంది. సో వీరికి మొత్తంగా 3 పేపర్లు అనేది ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 ఉంటాయి. ఓవరాల్గా వీరికి 450 మార్కులకు గాను ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. వీరికి ఎగ్జామినేషన్ టైం కూడా ఎన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయో అన్ని నిమిషాలు టైం ఇచ్చారండి. 100 క్వశ్చన్లకు 100 నిమిషాలు, 150 క్వశ్చన్లు 150 నిమిషాలు చొప్పున ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది వీరికి. ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందండి. వీరికి ఒక పోస్టుకి 2 చొప్పున 1:2 రేషియోలో పిలుస్తాము అని ఇచ్చారు. ఇందులో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓసీ వారికి అయితే 40%, బీసీ వారికి అయితే 35%, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 30% మినిమం క్వాలిఫైయింగ్ నేచర్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది మార్క్స్ అనేది. సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారండి. ఎస్ఎస్సి స్టాండర్డ్స్ వారికి అయితే ఇంగ్లీష్ నుంచి కాంప్రిహెన్షన్, యూసేజ్ అండ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చువేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చారు. తెలుగు వారికి అయితే సినానిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్ అనేది సిలబస్ గా ఇచ్చారు జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వారికి. అదే విధంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ వారికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి క్లియర్ గా ఇచ్చారండి. మీ సిలబస్ ఏమేమి ఉంటుంది అనేది నేను ఈ సిలబస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. బట్ ఈ సిలబస్ కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు దీనిని డౌన్లోడ్ చేసుకొని మీ ముందు ఉంచుకొని ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఇందులో 2వ పోస్ట్ అనేది తెలుగు రిపోర్టర్కి వచ్చేసి ఓవరాల్ గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇది ఏపీ లెజిస్లేటివ్ సర్వీసెస్ పోస్ట్ తెలుగు రిపోర్టర్ గా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి తెలుగు రిపోర్టర్ కి బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ మినిమం పాస్ అయిన గ్రేడ్, హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా స్టేట్ బోర్డు టెక్నికల్ వారు రిలీజ్ చేసిన సర్టిఫికేట్ ను సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. వీరు ఖచ్చితంగా ప్రాక్టికల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. మినిమం 80 వర్డ్స్ పర్ మినిట్ లాగా తెలుగు షార్ట్ హ్యాండ్ టైపింగ్ అనేది వీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది ఈ తెలుగు రిపోర్టర్ పోస్టులకి. ఎగ్జామినేషన్ ఫీ రూపంలో ముందుగా హార్టికల్చర్ చెప్పిన విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇచ్చారండి. అప్లికేషన్ ఫీ రూపంలో 250 రూపాయలను, ఎగ్జామినేషన్ ఫీ రూపంలో 120 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ అయితే ఈ ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారండి. వీరు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయాలి. బట్ వీరు అప్లికేషన్ ఫీ రూపంలో 250 రూపాయలను పే చేయాల్సి ఉంటుంది. వీరికి కూడా కేటగిరీ వైజ్ వేకెన్సీస్ స్ప్లిటప్ అయితే ఇచ్చారండి. ఏ క్యాస్ట్ వారికి ఏ వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ ఎన్ని ఉన్నాయి, ఉమెన్ క్యాండిడేట్స్ కు మాత్రమే ఎన్ని ఉన్నాయి అనేది స్టేట్ వైజ్ గా స్ప్లిటప్ అనేది ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ స్ప్లిటప్ ను అప్లై చేసుకోండి. వీరికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనిస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2 మాత్రమే ఉంటుందండి. పేపర్ 1 నుంచి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. 150 క్వశ్చన్లు, 150 మార్కులకు 150 నిమిషాలు టైం ఇస్తారు. పేపర్ 2లో డిక్టేషన్ అనేది ఉంటుందండి. షార్ట్ హ్యాండ్ 80 వర్డ్స్ పర్ మినిట్ లాగా డిక్టేషన్ చేయాల్సి ఉంటుంది. 10 నిమిషాలు టైం ఇస్తారండి మీకు డిక్టేషన్ కి. ట్రాన్స్క్రిప్షన్ కోసం 150 నిమిషాలు టైం ఇస్తారు. మొత్తంగా 150 మార్కులకు అనేది ఉంటుంది. ఓవరాల్ గా మీకు
300 మార్కులకు అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ తెలుగు రిపోర్టర్ పోస్టులకి. సిలబస్ కూడా ఇచ్చారండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి ఏమేమి ఉంటాయి అనేది కూడా, దాంతో పాటుగా డిక్టేషన్ అనేది కూడా ఏమేమి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. పేపర్ 2 లో డిక్టేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది 80 words per minute లాగా డిక్టేషన్ చేయాల్సి ఉంటుందండి. ఇందులో లాస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ పోస్టులు ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ అండి. వీటిలో జోన్ 2 మరియు జోన్ 4 నుంచి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 2 లో 18, జోన్ 4 లో 6, ఓవరాల్ గా 24 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ఇవి కూడా ఫ్రెష్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కాదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హోమియోపతి చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడికల్ డిగ్రీ చేసిన వారు కూడా, అది కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఈ హోమియో పోస్టులకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అప్లికేషన్ ఫీ 250 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. కానీ రిమైనింగ్ అప్లికేషన్ ఫీ అనేది 250 రూపీస్ పే చేయాలి. ఇది కూడా ఆన్లైన్ మోడ్ లో మాత్రమే పే చేయడానికి అవకాశం ఇచ్చారు. జోన్ వైజ్ వేకెన్సీస్ సెటప్ కూడా ఇచ్చారండి ఈ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ పోస్టులకి. మీరు ఒక్కసారి జోన్ 2, జోన్ 4 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకొని ఏ క్యాస్ట్ వారికి ఉన్నాయో ఆ క్యాస్ట్ వారు మాత్రమే అప్లై చేసుకోండి. ఇందులో సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ సెటప్ కూడా ఉన్నాయండి. అనాటమీ నుంచి, ఫిజియాలజీ నుంచి, ఫార్మసీ నుంచి, ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్ నుంచి, సర్జరీ నుంచి, అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి వేకెన్సీస్ స్ప్లిటప్ అయితే ఇచ్చారండి. మీరు 1-2 సార్లు ఈ స్ప్లిటప్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనిస్తే వీరికి పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయండి. జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ నుంచి 150 క్వశ్చన్లు 150 మార్కులకు, హోమియోపతి నుంచి 150 క్వశ్చన్లు 150 మార్కులకు ఉంటుందండి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కేవలం ఇంగ్లీష్ మోడ్ లో మాత్రమే ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ గా ఏమేమైతే ఇచ్చారో ఫార్మసీ, మెడికల్, హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, ఇలా ప్రతి ఒక్కటి మీరు సబ్జెక్ట్ వైజ్ గా ఏమేమి ఉంటాయో సిలబస్ కూడా సబ్జెక్ట్ వైజ్ గా క్లియర్ గా ఇచ్చారు. మీరు 1-2 సార్లు చెక్ చేసుకుని ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఈ సిలబస్ కు సంబంధించిన లింకులను కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ గా డీటెయిల్స్. అప్లై చేసుకోవాలనుకున్న వారు కేవలం ఆన్లైన్ మోడ్ లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రం అప్లై చేసుకోండి. ఆ లింకులు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలనుకున్న వారు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 రెండు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టేజ్ 1 కింద మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టేజ్ 2 లో మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్ తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.